నమస్కారం రస్తమైన పెళ్లి గారు. నమస్తే సిరి. చాలా వరకు ఇదైతే చూస్తున్నాను మేడం, ఎక్కువగా జరిగిన సంఘటనలు అని చెప్తూ ఉంటాను. అది రిలేషన్షిప్లో, ఎస్పెషల్లీ లవ్ రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్లో కావచ్చు. అలా మనం కొన్ని రోజులు వాళ్ళతో ట్రావెల్ అయిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ వాళ్ళ నుంచి విడిపోయిన తర్వాత వాళ్ళ గురించి బయట నెగిటివ్గా మాట్లాడడం కావచ్చు, వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు వాళ్ళ గురించి, అంటే వాళ్ళు చేస్తున్న వ్యాపారం గురించి కావచ్చు, వాళ్ళు వెళ్తున్న డ్రెస్సింగ్ గురించి కావచ్చు, ఇలా కమెంట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎంతవరకు అసలు ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క రిలేషన్ని మీరు అన్నట్టు కొంతమంది తొందరపాటుతో అయ్యానండి ఫస్ట్ ఒక రకమైన ఫేస్ చూపించటం వల్ల కొన్ని విధాలుగా ఫస్ట్ నచ్చుతాం, కనెక్ట్ అవుతాం. సో నచ్చడం గురించి ఇప్పుడు మనం కమెంట్ చేయకూడదు. మనిషికి మనిషి ఎంతవరకు ఫస్ట్ చూడంగానే ఒక అందానికి అట్రాక్ట్ అవుతారు కొంతమంది, లేకపోతే ఫస్ట్ కొన్ని గుణాలు కనిపిస్తాయి దానికి అట్రాక్ట్ అవుతారు, లేదు కొంతమంది డబ్బులకి అట్రాక్ట్ అవుతారు, లేకపోతే వాళ్ళు ఉండే పవర్కి అట్రాక్ట్ అవుతారు, లేకపోతే ఏదో ఒకటి ఫిజికల్ బాడీకి అట్రాక్ట్, ఇన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. సో ఈ అట్రాక్ట్ అవ్వడమా, లేకపోతే లైక్ చేయడమా, లవ్ చేయడమా, వాట్ ఎవర్ ద రీజన్, యూ విల్ అప్రోచ్ దట్ పర్సన్ అండ్ ఆ రిలేషన్లోకి ఎంటర్ అవుతారు. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ అ టైం ఆ ఎంటర్ అయ్యేటప్పుడు బేసికల్గా మెచ్యూర్డ్గా మనము ఈ రిలేషన్ హాయ్ బాయ్ రిలేషనా, 2-3 గంటలు కూర్చొని ముచ్చట పెట్టే డిస్కషనా, 7-10 గంటలు ముచ్చట పెట్టే డిస్కషనా, ఫోన్ పట్టుకుంటే 4-5 గంటలు పెట్టే రిలేషనా, ఓవర్ నైట్ అంటే ఫ్రెండ్స్ అయితే స్లీప్ ఓవర్స్ కూర్చొని ఉండటము, అలా వెళ్ళడమా, ట్రిప్స్కి వెళ్ళటమా, లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే డేటింగ్ చేయటమా, లేకపోతే లివింగ్లో ఉండటమా, వైఫ్ అండ్ హస్బెండ్ అయితే పెళ్లి చేసుకున్నారు. సో ఇలా ఏ రిలేషన్ని తీసుకున్నా ఇంటెన్సిటీ ఆఫ్ ద రిలేషన్ మ్యాటర్స్. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇండిఫరెన్సెస్ వస్తాయా లేదా? ఖచ్చితంగా. హాయ్ హలో అన్నప్పుడు 10 ఏళ్లకు వస్తే, 4 గంటలు మాట్లాడే వాళ్ళకు 6 ఏళ్లకు వస్తే, 10 గంటలు మాట్లాడే వాళ్ళకు 2 ఏళ్లకు వస్తే, పెళ్లి చేసుకున్న లివింగ్లో ఉండే వాళ్ళకి 6 నెలలకు సంవత్సరానికి వస్తే, పెళ్లి చేసుకున్న వాళ్ళకి 3 నెలలకే వస్తున్నాయి. ఎందుకు అంటే దట్ అమౌంట్ ఆఫ్ టైం యూ స్పెండ్, అమౌంట్ ఆఫ్ థింగ్స్ యూ షేర్ విల్ క్రియేట్ ఇండిఫరెన్స్. ఒకళ్ళకి లైట్ వేసుకోమని పడుకోవద్దు, ఒకళ్ళకి లైట్ బంద్ చేసి పడుకోవద్దు, ఒకళ్ళకి ఏసీ కావాలనిపిస్తుంది, ఒకళ్ళకి ఏసీ వద్దంటుంది, ఒకళ్ళకు కారం ఎక్కువ తిండి కావాలి. అవన్నీ లేకుండా ఉన్నప్పుడు ఇవన్నీ కట్ అయినాయి కదా గొడవలకి. యూఆర్ గెట్టింగ్ మై పాయింట్. అండ్ టూర్స్కి వెళ్ళేటప్పుడు వెన్ యూ ట్రావెల్ ఎవరితోటైనా 3 రోజులు 4 రోజులు ఉండి చూడు, వాళ్ళకి తెలుస్తుంది ముచ్చట అని చెప్తుంటారు జనరల్గా. బికాజ్ ఎందుకు అంటే దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద వే ఆఫ్ దేర్. వాష్రూమ్కి వెళ్ళిన దగ్గర నుంచి, కాళ్ళు దూడ్చుకొని వస్తున్న నుంచి, టవల్ ఎక్కడేసి తినడం దగ్గర నుంచి, ఆ సర్వ్ చేసుకునేటప్పుడు ఫ్రెండ్స్ అయితే నీకు కొంచెం ఉంచుతున్నారా, వాళ్ళు కొంచెం మొత్తమే ఎక్కువ తింటున్నారు. దీస్ ఆల్ ఆర్, నేను ఇంత క్లియర్గా చెప్తున్నా కదా, ఇవి ఆ ఎదుటి మనిషి మీద ఒపీనియన్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయా లేదా? ఖచ్చితంగా. ఈజ్ ఆర్ పాజిటివ్, నచ్చడానికి నచ్చకపోవడానికి. లేదు ఒక షాపింగ్కి వెళ్ళినాం, అక్కడ డ్రెస్సెస్ ఈమె ఎక్స్పెక్ట్ చేస్తుంది, నేను కొనుక్కున్న తర్వాత ఆమె కొనుక్కోవాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈమెకి నేను ముందు కొనుక్కోవాలని ఏముండదు, జనరల్గా నాకు నచ్చింది నేను తీసుకుందాం అనుకుంటుంది. బట్ ద అదర్ పర్సన్ విల్ ఎక్స్పెక్ట్ తిను నా కోసం సాక్రిఫైస్ చేయాలని. వై అంటే నువ్వు సుపీరియర్గా ఫీల్ అవుతున్నావు, షీ డిడ్ంట్ డూ రైట్, అండ్ దెన్ యూ విల్ నచ్చది ఈ అమ్మాయి. బట్ ఈ అమ్మాయి మనసులో ఏముండకపోవచ్చు, జనరల్గా తనకు నచ్చిందంటే తను ఎవరికి ఇవ్వదు అంటే అఫ్కోర్స్ ఎందుకు ఇవ్వాలి కదా. అవును, ఫస్ట్ నీకు నీ ఫ్రెండ్కి నచ్చింది నీకు ఇవ్వాలని కోరుకోవడమే రాక్షసత్వం. ఇంక ఇవ్వకపోతే దాని మీద అలగటం అనేది ఇంకా ఒక శాడిజం. యూఆర్ గెట్టింగ్ మై పాయింట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే అది రాంగ్ కదా. తనకు నచ్చింది తను తీసుకుంటుంది. లేదు నువ్వు ఫస్టే క్లియర్గా చెప్పు, ఫస్ట్ నాకు సెలెక్ట్ చేసిన తర్వాత నువ్వు సెలెక్ట్ చేసుకోవే ప్లీజ్. The communication is very important. So because of whatever happened, you tried or not tried, break అయింది రిలేషన్ అండ్ మూడ్ అపార్ట్. ఇక్కడ అపార్ట్ అయినాక ఎంత దరిద్రం అంటే, నిజంగానే మీరు ఈ టాపిక్ నాకు తెలిసి 4-5 days ముందు కూడా అడిగినట్టున్నారు. సంహవ రోజు మనకు షూట్ కుదరలా. బట్ రియల్గా కూడా ఇది చాలా నడుస్తుంది. అవును, ఏ రిలేషన్ చేసినా అప్పటి వరకు ఉన్నప్పుడు ఆ పొగిడినవి సడన్ గా వెంటనే కదా, అప్పటిదాకా లేని నెగిటివ్స్ అన్ని వాళ్ళకి కనిపిస్తాయి. మనలో కనిపించడం ఓకే, నువ్వు దానికి మాస్ మసాలా ఫ్రిట్టర్స్ యాడ్ చేసి, KFC చికెన్ కి పైన కుర్కురే వేసినట్టే చేసి ఫ్రిట్టర్స్ దాన్ని
మంచిగా Highlight మంచింగ్ చేస్తూ. చేసుకుంటూ కాఫీ తీసుకుంటూ ఇంకా అక్కడ ఒక మెహఫిల్ పెట్టి దాన్ని డుబ్కి కొట్టి డమ్ డమ్ అని కొట్టి చప్పట్లు కొట్టి చెప్తారు కదా పాతకాలంలో, అట్లా చెప్తారు ఊరంతా. అది వాళ్ళ ఒక మానసిక పరిస్థితిని తెలియజేస్తుందా లేదా? ఖచ్చితంగా. అవునా? శాడిజం. అసలు వీళ్ళతో నుంచి ఎవరైతే విడిపోయారో వాళ్ళు కరెక్ట్ చేసినట్టే. యు ఆర్ ప్రూవింగ్ దట్ యూ డిడ్ బెస్ట్ టు దెమ్, ద బెస్ట్ థింగ్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్స్. అయితే మీరు అనొచ్చు, మేడం అది ఎందుకు చెప్తారు వీళ్ళు అంటే, వాళ్ళవి సైకలాజికల్గా ఎమోషనల్లీ ఎలాంటి పర్సన్స్ ఉంటే ఇలా బిహేవ్ చేస్తారు, అసలు ఎందుకు చేస్తారు మేడం వీళ్ళు అని అంటే, ఒక్కసారి మనం మూవ్ అయినాము అంటే ఇంకా మనకి వాళ్ళకి సంబంధం లేనట్టుగానే ఉండాలి కదా మేడం. ఉండాలి. కానీ వాళ్ళు ఎందుకు ఉండరు? ఎందుకంటే కొన్ని అన్రిజాల్వ్డ్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. కోపం అంటే ఇప్పుడు వీళ్ళు ఇట్లా పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళు మూవ్ అవుట్ అయిపోయినారు అనుకుందాం. అప్పుడు వీళ్ళకి కోపం కదా, హౌ షీ కెన్ లీవ్ మీ ఆర్ గర్ల్ ఫ్రెండ్, అట్లా వదిలేసి ఎట్లా పోతుంది, వీడు ఇట్లనే టార్చర్ చేస్తున్నాడు, లేకపోతే ఆ అమ్మాయి ఊరికి టార్చర్ చేస్తుంది, సో బ్రేకప్ అని చెప్పుకున్నారు. హౌ డేర్ దట్, నన్ను కాదంటదా, కోపం కదా, అన్రిజాల్వ్డ్ ఫీలింగ్ అంటే ఆ కోపం ఉండొచ్చు, లేకపోతే జలసీ ఉండొచ్చు అమ్మాయిలకైతే. సో దే విల్ టాక్ నెగటివ్ అబౌట్ దెమ్. ఆ ఫీలింగ్ని బయట పెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళదే తప్పు అని ప్రచారం చేయడానికి దే విల్ టాక్ దట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, వాళ్ళ మోసం ఏదైతే అంటే వీళ్ళు ఊహించని రకంగా మోసం ఏదైనా చీటింగ్ జరిగి ఉండొచ్చు, అంటే బిట్రేయల్ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు వీళ్ళను. సో వీళ్ళు మోసం చేసి వాళ్లకు పట్టుబడి రిలేషన్ మూవ్ అయిందనుకో, ఇప్పుడు వీళ్ళ గిల్ట్ ఉంది కదా, సో వీళ్ళ గిల్ట్ని కప్పిపుచ్చుకోవడానికి, వీళ్ళ గిల్ట్ని వీళ్ళ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి దే విల్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ ద అదర్ పర్సన్. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి సిరి, ఇలా ఇన్సిడెంట్లు ప్రపంచంలో చాలా ఉంటాయి. సరే చిన్నయ్య చితకయ్య పెద్ద, బేసికల్గా ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం ఓకే, కామన్ సెన్స్ ఉండి మెచ్యూర్డ్ ఉండే, ఇవాళ రేపు అయితే ప్రతి ఒక్కళ్ళు మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలని అయితే నేను కోరుకుంటాను. ఎందుకంటే చాలా ఉంది ప్రపంచం, యూ విల్ మూవ్ ఆన్, యూ విల్ గెట్ ఎ పీపుల్. ఆ ఇన్సిడెంట్ గురించి మాట్లాడు, దీనివల్ల ఇలా జరిగింది అనటం వేరు, పర్సన్ మీద చెడ్డగా మాట్లాడడం, వాళ్ళు చేసే మీరు అన్నట్టు వ్యాపారం మీద చెడ్డగా మాట్లాడడం, వాళ్ళ క్యారెక్టర్ మీద చెడ్డగా మాట్లాడడం అనేది నీకు సంస్కారము. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆ సిచ్యుయేషన్ ఇలా జరిగింది అని నీకు ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సిచ్యుయేషన్ని రియల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి. నువ్వు ఒకవేళ నన్ను ఆమె మోసం చేసింది, నేనే ఇలా చీటింగ్కి గురి కాబడ్డాను అన్నప్పుడు యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్సిడెంట్, నాట్ అబౌట్ ద పర్సన్. సో ఎప్పుడు కానీ ఇది చాలా ఇంపార్టెంట్. అట్లా కాకుండా వీళ్ళు ఎందుకు చేస్తారు అంటే, దే హ్యావ్ ఎ వ్యాలిడేషన్ కావాలి, డిజైర్. ఎందుకు అంటే ఎట్లా అంటే, నేనే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్, అంటే నా తప్పు లేదు, గొడవకు కారణం ఆమె నేచర్ ఇలాంటిది, ఆమె క్యారెక్టర్ ఇంకా ఒకటి సరిపోదు. ఇప్పుడు ఇక్కడ తప్పు కనిపించదు ఆమెది. వ్యాపారం అనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైతే మోసం చేస్తుంది, ఆమె ఇయ్యనేయదు పైసలు, లేకపోతే డ్రెస్సెస్ కుడుతుంది అనుకో, అమ్మో ఛార్జెస్ అప్పటిదాకా ఆమె దగ్గర కుట్టించుకుంటారు, ఛార్జెస్ అంటారు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ అమ్ముతుంది అనుకో, అమ్మో ఎంత డబ్బులు తెలుసా, నాదైతే కలరే పోయింది అని చెప్తారు. అంటే అప్పుడు ఇంకెక్కడ లేని రీజన్స్. అట్లా కాకుండా ఆమె క్యారెక్టర్ మీద వెళ్తారు, అంటే దిగజారిపోతారు. ఇది జనరల్గా లేడీస్ చేస్తారు. ఒక అమ్మాయి గురించి రాంగ్ క్యారెక్టర్ మీద మాట్లాడుతున్నావు అంటే అసలు నువ్వు మనిషివే కాదు. ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలానా ఉండని, కానీ ఆ అమ్మాయి కంటే నువ్వు ఏమైనా క్యారెక్టర్ పోర్ట్రే చేస్తున్నావో అంతకంటే వరస్ట్ నువ్వు అదే. ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసి నువ్వు మళ్ళీ ఆ అమ్మాయిని అలా పోర్ట్రే చేస్తున్నావు అంటే నిలబెడుతున్నావు ఆ అమ్మాయిని, ఆల్మోస్ట్ నువ్వు బ్యాడ్గా నిలబెడుతున్నావు అంటే ఆమె కంటే ముందు నువ్వు అది. ఎందుకంటే నీకు నీ మాట మీద, నీ విలువల మీద నీకు నిలకడ లేదు. చెడు అంటే నాట్ ఫిజికల్గా వెళ్ళిపోయి అది చేయడం కాదు. ఎప్పుడైతే నువ్వు అన్స్ట్రిప్ ఆఫ్ యువర్ బిహేవియర్ బ్యాడ్లీ, యు ఆర్ దట్ ఓన్లీ. ఐ నో ఇట్ ఈస్ వెరీ ష్రూడ్ విచ్ ఐఎమ్ సేయింగ్, బట్ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఇలాంటి వాయిస్లో ఎవరో ఒక మనస్సును ఒక గుడ్ మనిషితో విన్నప్పుడు మీరు ఐ వాంట్ ఎవ్రీవన్ టు జిప్, నాట్ టు టాక్ అబౌట్ అదర్ పర్సన్. అది మీ సంస్కారం నిలబెట్టుకోండి, రైట్?
అండ్ ఇంకొకటి ఎప్పుడైతే ఈ వ్యాలిడేషన్ కోసం తాపత్రయపడి అన్ని కక్కుతూ ఉంటారు, వాళ్ళకి ఇంకా బేచైన్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు నేను చేసింది కరెక్ట్ ఏం కాదు అని చెప్పడానికి. ఇంకొక రకంగా వేరే వాళ్ళను తక్కువ చూపించేసి, అంటే ఇన్సెక్యూర్ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు విడిపోయారు అంటే ఆమె వైపు ఎక్కడ వెళ్తారో, లేకపోతే ఆ హస్బెండ్ది కరెక్ట్ అని ఎక్కడ అనుకుంటారో అని చెప్పేసి, లేదా వైఫ్ది ఎక్కడ కరెక్ట్ అనుకుంటారో అని చెప్పేసి వీళ్ళను చెడుగా చూపిస్తే వీళ్ళు హై అవుతారు అనుకుంటారు. ప్రపంచంలో చాలామంది వీళ్ళు సొంతంగా పైకి వెళ్ళాలి అనే గుణాలు నిలబెట్టుకోవడం కాదు, ఇంకొకళ్ళని తక్కువ చేస్తే వీళ్ళు ఇక్కడే ఉంటారు, వీళ్ళు ఎదగట్లా. కానీ వీళ్ళు తక్కువ చెయ్యటం వల్ల మేము ఎదిగాము అనుకునే ఫీల్ అవుతుంటారు. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏంటంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండేవాళ్ళు చేసే పని. తక్కువ మీరు చాలా గమనించండి, ఇన్ఫీరియర్గా ఉన్నవాళ్ళు ఎక్కువ హైపర్ చేస్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళు సుపీరియర్గా కొంచెం సేపు ఫీల్ అవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక గ్రూప్ ఉంది, వెళ్ళి ఈమె ఇట్లా చేసింది తెలుసా అని, ఇప్పుడు సోషల్ బాండింగ్ కూడా పెరుగుతుంది ఇక్కడ. ఎట్లా అంటే ఇట్లా చేసింది తెలుసా, అట్లా చేసింది తెలుసా అని ముచ్చట పెడితే అక్కడ ఒక గ్యాంగ్ తయారవుతుంది. అదే నువ్వు ఏదన్నా మంచి టాపిక్ మాట్లాడుతూ ఉంటే అక్కడ గ్యాంగ్ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పండి, డాక్యుమెంటరీ సోషల్ మెసేజ్ మూవీస్కి బాగా కోట్లు వస్తాయా, మాస్ మసాలా కమర్షియల్ మూవీస్కి వస్తాయా? కమర్షియల్, మాస్, హ్యూమన్ టెండెన్సీ. వీ వాంట్ దట్ మాస్ మసాలా కంపల్సరీ. ఎందుకు అంటే లెటర్స్ ఇప్పుడు మనం కూడా చాలాసార్లు నేను చాలా చెప్తూ ఉంటాను మీకు, అది థంబ్నెయిల్స్ అట్లా పెట్టకండి నాకు నచ్చదు అంటే చాలా ఎక్కువ ఇట్లా అంటే, మేడం నార్మల్గా పెడితే పోదు, లోపల కంటెంట్ చాలా సున్నితంగా, చాలా అప్రోచబుల్గా, చాలా మనం ఇంట్లో కూర్చొని మాట్లాడినట్టే ఉంటుంది. కానీ మీరు పెట్టే థంబ్నెయిల్స్ నాకంత ఫస్ట్లో స్టార్టింగ్ ఇంకా ఎంబారెసింగ్ ఉండేవి. బట్ నిజంగా కూడా చూస్తే ఈ థంబ్నెయిల్స్ ఎక్కువ పోతున్నాయి. మంచిగా పెట్టిన థంబ్నెయిల్స్. నా ఫేవరెట్ వీడియో సిరీస్ ఒకటి 15 సూత్రాస్ ఫర్ పేరెంటింగ్ అని, రియల్గా అది నేను రాసినాను. ఎందుకంటే ఒక పిల్లలకి ఒక తల్లి ఏం నేర్పాలని, ఇట్స్ ఆల్ మై అంటే హార్ట్ అవుట్ అంటారు కదా, ఆ వ్యాక్సినేషన్స్ 15 ఇంజెక్షన్స్ అన్నట్టు ప్రతి ఒక్క పిల్లలకి ఏమేమి అవయవాలు పడిపోకుండా ఏమేమి వ్యాక్సినేషన్స్ ఇవ్వాలో అట్లా ఈ సైకలాజికల్గా స్ట్రాంగ్ కావడానికి పిల్లల్ని రాస్తేరా లిటరల్లీ అది ఎంత పెయిన్ఫుల్ ఇప్పటికీ నాకు. ఎందుకంటే అది 15 సూత్రాలు అంటే ఎవరు లేదు, ఇలా అని ఇట్లా పెట్టంగానే ఇది పోతున్నాయి. మళ్ళీ కొంతమంది కమెంట్ చేస్తారు, ఈ థంబ్నెయిల్స్ ఎందుకు పెడుతున్నారంటే, ఒరే బాబు మాకు అస్సలు ఇష్టం ఉండదు, మీరందరూ అలా ఎంకరేజ్ చేస్తున్నారు. మంచి పెట్టినవి బాగా చూస్తే చెడుది థంబ్నెయిల్, చెడుదు అని కాదు, మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి మీకు కంటెంట్ చూపించే నయానా భయానా చేసే. పిల్లాడు అన్నం తినాలి అంటే నీళ్లు ఇప్పుతున్నాము, నీళ్ళ దగ్గర ఆడిస్తాం, జలుబు అవుద్దా లేదా? అవుతుంది. ఐప్యాడ్ పెట్టి చూపిస్తున్నాము, మంచిదా? కాదు. తల్లి ఆరాటం ఏంటి? తినిపించాలి. ఇగో అది మా రోల్ ఇప్పుడు ప్రస్తుతం మేము చేసేది. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు నేను వై ఐ కనెక్టెడ్ ఆల్ దీస్ అంటే, వీళ్ళు ఏంటి అనంటే ఈ అన్హెల్దీగా మాట్లాడే వాళ్ళకే ఎక్కువ అట్రాక్ట్ అవ్వడము, ఈ సోషల్ బాండింగ్ పెరగడం కోసం కూడా ఏమి ఉండదు. ఇప్పుడు ఇంకొక మనిషి చెప్తుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిస్పర్సెప్షన్ ఆఫ్ ఈవెంట్స్ అంటారు. అంటే ఎట్లా అంటే, ఒక ఆమె ఉంది, ఒక ఆమెకి ఇప్పుడు మీరున్నారు, మన ఇద్దరం వెళ్తున్నాము, మీకు ఒక ఎస్ఈఓనో ఎవరో ఒక అమ్మాయితోటి మీ రిలేషన్ బాగలేదు, అంటే మీ రిలేషన్ నాకు వచ్చేసి చెప్పారు, అసలు ఆమె ఎట్లా తెలుసా మేడం, సోది అసలు అనేది ఒక మాట చెప్పారు. సో నాకు అది మైండ్లో ఉండిపోయి నేనేం చేస్తాను, ఇంకెక్కడికన్నా పోయి ఇంకెవరైనా కలిసి ఏదైనా మాట్లాడుతున్నాడో అది ఇంకా దాన్ని ఇంకొంచెం, బికాజ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మచ్ బెటర్, ఐ విల్ యాడ్ సమ్ తడక అండ్ ఐ విల్ పొట్రే. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికీ అది వేరేలాగా వెళ్తుంటుంది. ఎగ్జాక్ట్లీ ఇట్ హ్యాపెండ్ సో మెనీ టైమ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక అమ్మాయి అప్పు తీసుకుంది, అప్పు ఇచ్చింది. ఈ అప్పు ఇచ్చిన అమ్మాయికి అప్పు తీసుకున్న ఆవిడ చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ వేసి ఇచ్చింది అన్నదానికంటే, వసూలు చేసేసింది. అంటే కొంచెం లేట్గా వీళ్ళకి కుదరక లేట్గా ఇచ్చారు, అంటే వాంటెడ్గా కాదు, కుదరక, అంటే అనుకున్న టైంకి మనీ రాకపోవడం వల్ల హెల్ప్లెస్ ఉంటారు కొంతమంది, ఐపీ పెట్టిపోయారంట. అలా కాకుండా ఇస్తాను, బట్ బికాజ్ ఆఫ్ మై ఫైనాన్షియల్ ఇష్యూస్ కొంచెం లేట్ చేస్తా అని చెప్పేసి ఇవ్వలేదు అనుకుందాం మనం. కానీ ఈ ఇచ్చే లోపల, ఈ గడబడయ్యే లోపల ఈ అమ్మాయి ఏం చేసింది, ఒక 10 మందికి చెప్పింది, చాలా బ్యాడ్గా నెగటివ్గా అనుకో, డబ్బు తీసుకుంది, ఇంకా ఇవ్వలేదు. ఈ అమ్మాయి అసలు ఇచ్చేసింది, ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంది, అది కూడా ఇస్తుంది. కానీ ఈ లోపల ఆమె బిజినెస్ని కానీ, ఆమె క్యారెక్టర్ని కానీ, లేకపోతే బ్యాడ్గా చెప్పింది.
మనీ ఇచ్చింది చెప్పుద్దా? యు ఆర్ గెటింగ్ మై పాయింట్. సో ఇలా సొసైటీలో నడుస్తుందా లేదా మీరు కమెంట్ చేయండి. ఎస్, అవును. ఈ డబ్బు పూర్తిగా ఇవ్వకపోతే నువ్వు చెప్పు, అట్లీస్ట్ వ్యాలిడ్. అవునా? డబ్బు తీసుకొని నోరు అదే చీప్ క్యారెక్టర్స్, చిల్లర అంటారు కదా మనకి. అందుకనే మనము అలాంటి వాళ్ళ అసోసియేషన్లో పోకుండా తెలియకపోతాము. దెబ్బ తగిలిన తర్వాతే మనకు తెలుస్తుంది. బట్ ఇక్కడ వాళ్ళ క్యారెక్టర్ తెలుస్తుందా? సో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యూ వెరీ క్లియర్లీ. ఇంకొకటి ఏంటంటే ఈ ల్యాక్ ఆఫ్ క్లోజర్ వల్ల కూడా, ఇది చాలా ఇంపార్టెంట్ రా. ఏ రిలేషన్ అయినా ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఆన్, క్లోజర్ తోటి మూవ్ అవ్వాలి. క్లోజర్ అంటే ఏంటి మేడం అని అంటే కనుక, చూడు బాస్, నీకు నాకు పడట్లేదు, మనకిద్దరికి ఎందుకో ఇండిఫరెన్సెస్ వచ్చాయి, లెట్స్ మూవ్ ఆన్. అండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు మట్టి పోసుకోవడము, ఈ చీప్ మాటలు మాట్లాడడం. అందుకే మనం ఫ్యామిలీ రిలేషన్షిప్ చేసేటప్పుడు కూడా హస్బెండ్ అండ్ వైఫ్ వదిలిపెళ్ళేటప్పుడు పిల్లల ముందు కానీ సొసైటీ ముందు కానీ ఒకళ్ళ మీద బట్టగాల్సి ఇంకొకళ్ళు వేసుకోవడం వల్ల ఇద్దరు చీప్ అవుతారు. ఒక్కరు కాదు, ఖచ్చితంగా మళ్ళీ డిఫెండ్ చేసుకోవడానికి ఇంకొక మనిషి అంతకంటే అస్త్రం పెద్దది ఉంటుంది వీళ్ళ దగ్గర. సో నువ్వు ఒకటంటే నేను రెండు అంట అనే మాటలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇంకొకరు ఈ సోషల్ బాండింగ్ గురించి చెప్పేవాళ్ళు కాకుండా అటెన్షన్ సీకర్స్ ఉంటారు. ఏంటి, వీళ్ళను ఎక్కువ వినడం కోసము నేను ఎప్పుడు తైతక్క బ్యాచ్ ఒకటి ఉంటుంది పక్కన ఇట్లా మధ్యలో కొట్టే బ్యాచ్, ఈ న్యూట్రల్ బ్యాచ్ ఒక బ్యాడ్ ఉద్దేశం ఏంటి అని అంటే చెడుకు అట్రాక్ట్ అవ్వడం అన్నట్టు. వీళ్ళు చెప్పే మాటలను నేను నమ్మి అసలు కరెక్టా కాదా అని కాకుండా జస్ట్ వన్ సైడ్ స్టోరీ విని ఏమంటారు డిసైడ్ అవుతారా లేదా ఆపోజిట్ పర్సన్ది. సో ఇలాంటి వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు అలవాటు ఉంటుంది కొంతమందికి, ఏ దాంట్లో కానీ నెగిటివ్గా మాట్లాడడం. నెగిటివ్ అంటే వీళ్ళు నెగిటివ్గా మాట్లాడటం వల్ల ఆపోజిట్ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుంది, ఎంత ఇంపాక్ట్ అవుతుంది ఊహకు కూడా అందదు. దీనికి మొన్న మనం ఒక వీడియో చేశాము. ఒక పిన్ని వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, ఆ అమ్మాయి వాళ్ళ అత్తయ్య వాళ్ళ భర్త ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్నాక కూడా ఈ పిన్నియో ఎవరో అంట బ్యాడ్గా వేరే చెప్పడం, మొదటి నెగిటివ్ గా వీళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పడం వల్ల ఇద్దరు భార్య భర్త సెల్ఫీ రికార్డ్ చేసుకుంటూ ట్రైన్ కింద పడి చనిపోయారు. మా పిన్ని వల్ల. అరే బాబా, ఇది అన్యాయం కదరా. నెగిటివ్గా అంటే నాకు ఈ వీడియోని ఎంత వైరల్ చేయాలని ఉందంటే, ఎందుకంటే మిగతా వాళ్ళకి మీరు అనే ఆ నెగటివ్ వర్డ్స్ వల్ల ఎంత ఇంపాక్ట్ పడుతుందో వేరే వాళ్ళ లైఫ్లో మీకు తెలియదు అని చెప్పడానికి. సో ఈ అటెన్షన్ సీకర్స్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు, ఏదో ఒక మిస్పర్సెప్షన్, ఎవరో ఒకళ్ళు అన్నారు, ఎక్కడో ఒక తోక పట్టుకుని అసలు ఏముండదు, వీళ్ళు మంచిగా పూలమాల అల్లినట్టు కథలు అల్లి దాని మీద మొత్తము చెప్పడం. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అయింది, వీళ్ళ తప్పు ఉన్నా కూడా ఏదో ఒకటి పట్టుకొని దాన్ని మిస్కన్సెప్షన్ చెయ్యటం వల్ల చాలా 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 పెద్ద ఆపదలు అయితే పొంచి ఉన్నాయని చెప్తాను. అట్లా కాకుండా వీళ్ళు మూవ్ అయిపోయారు, రిలేషన్లోంచి మూవ్ అయ్యారు. అయితే వీళ్ళు మూవ్ అయింది కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి వాళ్ళకి అక్కడ ఎక్స్పెక్టేషన్తో వెళ్ళినాయి, ఫుల్ఫిల్ గాక వెళ్ళినా ఓకే, లేకపోతే వీళ్ళు ఒకవేళ అలా అంటే ఎక్స్పెక్టేషనే కాదురా. ఎక్స్పెక్టేషన్ అంటే ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టు జరగట్లేదు, అక్కడ జరగకుండా బయటికి రావడానికి వీళ్ళు వాళ్ళ మీద ఎక్కువ బట్టగాల్సి ఒక తప్పు చూపించాలి కదా. సో ఆ తప్పు చూపించి రావడానికి ఆ తప్పులు వీళ్ళే ఫ్రేమ్ చేసి వీళ్ళు బయటకు వచ్చే నిర్ణయము కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని కావాలంటే అల్లుతారు. కానీ ఎదుటి మనిషి కొన్ని జన్మలు పడ్డా ఆ మరకపోదు అనే ఉద్దేశము వాళ్ళకు ఉండదు. వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది వాళ్ళ జీవితంలో అనేది ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళు ఎంత డిప్రెషన్కి పోతారు అనేది వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదు. సో ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది అనంటే వీళ్ళకు మళ్ళీ అవన్నీ తిరిగి వస్తాయి. సిరి కొంతమంది చెప్తుంటారు, ఆమంతా నా మీద చెప్తోంది, ఇట్లా అంతా నాకు చాలా కష్టంగా ఉంది అని అన్నామనుకో, వీళ్ళంటారు నీ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుందిలే అని కొంత సంఘ సంస్కర్తలు చెప్తూ ఉంటారు. ఎంతమందికి అని తెలుస్తుందిరా? ఎవరికి టైం ఉందినా నీ గురించి నువ్వు మళ్ళీ పోయి చెప్పుకోవడానికి? అందరికీ ఈమె ఎంతమందికి చెప్పిందో వీళ్ళకి తెలియదు ఫస్ట్. అవునా? ద వే వీళ్ళంతా పాకిచ్చేసింది, వీళ్ళంతా ఒక రకంగా చూస్తున్నది ఈ అమ్మాయికి తెలీదు, కానీ వైబ్స్ అయితే తెలుస్తాయి ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ క్యారెక్టర్ మీద. తెలిసినప్పుడు వీళ్ళ లైఫ్లో ఎలా ఉంటుంది, ఆ లైఫ్ లీడింగ్ కష్టం అవుద్దా లేదా? సో చాలా అన్యాయమైన పరిస్థితి అనే చెప్తాను. ఎందుకంటే
ఏ రిలేషన్లో బయటికి వెళ్ళినా కూడా చాలా స్మూత్గా ఎమికబుల్లీ, ఈవెన్ డివోర్స్ తీసుకున్నా ఎమికబుల్లీ తీసుకోవాలి. లేదు అంటే ఫ్రెండ్షిప్లో నుంచి డివోర్స్ తీసుకోవాలన్నా కూడా ఎమికబుల్లీ క్లోజర్ చేసుకొని, కీప్ క్లోజర్. ఎందుకు అంటే అది కూడా కాకుండా అరే బాబా నేను నీకు ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు వెళ్తున్నాం, బట్ డోంట్ టాక్ నెగిటివ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డిస్కస్ విత్ మీ. కూర్చొని ఎదురుగా నువ్వు ఇట్లా అన్నావంట నేను ఇట్లా అన్నా అని కన్ఫ్రంట్ చేసుకొని చెయ్యాలి. అయితే దీన్ని ఎలా ఫేస్ చేయాలి అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీరు ఎలాంటి సమస్య ఫేస్ చేస్తున్నారో కమెంట్ చెయ్యండి. ఖచ్చితంగా విత్ సొల్యూషన్స్ విల్ బి బ్యాక్ అగైన్. బికాజ్ ఈ రోజుల్లో సమాజంలో పట్టి పీడిస్తున్న సమస్య, ఎదిగిన ఒక మనిషి మంచిగా ఎదిగినా తట్టుకోలేక ఎలా సంపాదించాడోరా, కుక్కను కొడితే రాలుతాయిరా, పిల్లిచ్చి బిచ్చం పెట్టలేడురా, లేకపోతే మందిని మోసం చేసి సంపాదించాడురా, ఈమెకి ఇంత డబ్బులు ఎక్కడా, ఇలాంటి ఒక మనిషి ఎదుగుదలను గ్రోత్ని ఏ రకంగా కూడా సహించలేని మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తారు. బై డిఫాల్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు అయ్యి ఉండి అలా సంపాదించిన ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. ఇట్ షోస్ యు ఆర్ జెలస్ అండ్ అసలు నీకు ఏ విధంగా ఇంపాక్ట్ లేని వాళ్ళతోటి నీకు వాళ్ళ వల్ల ఇంపాక్ట్ కలిగింది, బ్యాడ్ ఇంపాక్ట్, గో అండ్ టాక్. అవునా కదా? ఎదురుగా మాట్లాడి దమ్ముతోటి సాల్వ్ చేసుకోవాలా. కానీ ఒక కుక్కలు ఉంటాయి కదా, కుక్కలు ఎక్కడ మరుగుతాయి? వెనకాలే మరుగుతాయి. అవునా? సో కుక్కలు మరుగుతానే ఉంటాయి ఏనుగు పోతుండే అనే ఉద్దేశంతో ముందుకెళ్ళండి. కానీ ఎవరో నెగిటివ్గా కమెంట్ చేశారు అని ఖచ్చితంగా బాధ కలుగుతుంది. బట్ దాన్ని ఓవర్కమ్ అయ్యి ముందుకు వెళ్ళాలి. ఎవరైతే నెగిటివ్గా కమెంట్ చేస్తున్నారో వేరే వాళ్ళ మనసు ఇంట్రోస్పెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఈజ్ ద కీ. అండ్ మీరు ఎప్పుడైతే ఇంట్రోస్పెక్ట్ చేసుకొని ఎదుటి వాళ్ళ జీవితంలో, ఇందాక నేను ఒకటి చెప్పాను, చనిపోయారు, డిప్రెషన్లోకి పోతారు, వాళ్ళు చాలా హర్ట్ అవుతారు. ఆ పెయిన్ ఏదైతే వాళ్ళు అనుభవిస్తున్నారో వాళ్ళు 10% అనుభవిస్తే వాళ్ళు నార్మల్ కన్నీళ్ళు వదులుతారు కదా, ఏడుస్తారు. ఇప్పుడు తెలిస్తే చాలా బాధపడతారు సిరి. ఎందుకంటే ఇంత మంచి ఫ్రెండ్స్ మళ్ళీ అలా మాట్లాడే వరకు తట్టుకోలేరు, భార్య తట్టుకోలేదు, భర్త తట్టుకోలేరు, సో ఏడుస్తారు కదా. కానీ వాళ్ళు కన్నీళ్ళు మాత్రమే వదులుతారు. కానీ నీ దగ్గరకు వచ్చే వరకు రక్తంతో కన్నీళ్లతో కార్పిస్తాడు భగవంతుడు. ఖచ్చితంగా ఇది మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు. లేట్ అయినా సరే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే అవుతారు. కాబట్టి మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. డోంట్ హర్ట్ ఎనీ వన్ అన్వాంటెడ్లీ. ట్రూ మేడం. అండ్ మీరు చెప్పిన మాటలు కూడా చాలామంది ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అయ్యే ఉంటారు, డౌటే లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా, ఈ ప్రాబ్లంతో మేము సఫర్ అవుతున్నాము, మాకు ఒక సొల్యూషన్ కావాలి, దీని మీద మాకు వీడియో కావాలి అన్న వాళ్ళు కింద కమెంట్ చేయండి. అండ్ దీనికి సొల్యూషన్తో మనం ఇంకొక వీడియోలో చేద్దాం. తప్పకుండా తల్లి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.